నేను సభల్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కొన్నిసార్లు చంద్రబాబు గారికి మద్దతుగా మాట్లాడినట్టు ఉంటుంది. అంటే సమకాలీన రాజకీయ వ్యవస్థ నాయకులు ఎలా అయిపోయారంటే ఒకళ్ళొకళ్ళు బూతులు తిట్టుకుంటా ఇదే రాజకీయాలు అనుకున్నారు. రాజకీయాలు ఇలా కాదు. కల్లూరి గారిని అడగండి రాజకీయాలు అంటే ఏంటో వారు చెప్తారు. వారి పుస్తకాలు చదివిన మనకు రాజకీయాలు అంటే ఏంటో తెలుస్తాయి. ఒక తరిమెల నాగిరెడ్డి గారిని అడగ పుస్తకాలు చదివితే అర్థం రాజకీయాలు అంటే ఏంటి. అంతేగాని నోటికి ఏదొస్తే భాషా సంస్కారం లేకుండా తిట్టే రాజకీయాలు జనసేన చేయదు. జనసేన పార్టీ విధానాల మీద పోరాటమే తప్ప వ్యక్తుల మీద పోరాటం కాదు. నాకు ఏ పార్టీ కానీ, చంద్రబాబు గారు కానీ, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఏ ఒక్కరు కానీ నాకు శత్రువులు కాదు. వారితో నాకు ఉండేదల్లా వారి ఆలోచన విధానంలో, వారి పాలసీ విధానాలతో కూడిన విభేదాలే తప్ప నాకు ప్రత్యేకించి ఎవరితో నాకు శత్రుత్వం ఉండదు. నాకు అలా శత్రుత్వం పెట్టుకునే వ్యక్తిని కూడా కాదు నేను. కానీ ప్రజల సమస్యకి మీరు నిలబడలేనప్పుడు, మీరు మేనిఫెస్టోలో చెప్పిన మాటల మీద మీరు నిలబడలేనప్పుడు దానిని మీరు తప్పించుకొని మాయ మాటలు చెప్తే మటుకు నేను శత్రువునే, చాలా బలమైన శత్రువుని, చాలా బలమైన శత్రువుని. నాకు పదవులు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, అధికారం అవసరం లేదు. కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. అలసిపోయాం. దశాబ్దాల దోపిడీ, దశాబ్దాల అన్యాయం, దశాబ్దాల మాయమాటలు. అలసిపోయాం. విసుగొచ్చింది ఈ సమకాలీన దోపిడీ రాజకీయ వ్యవస్థ మీద. ఇంకెంతకాలం పౌరుషం ఉందా లేదా? మనకి ఉందా? నేను మీకోసం పోరాటం చేస్తున్నాను, మీ తరాల కోసం పోరాటం చేస్తున్నాను, నా కోసం కాదు.